నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. తెలంగాణకు అవమానం, అమెరికా పర్యటన కేంద్ర అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం, అధిష్టానం కోర్టులోకి సురేఖ గారి ఇష్యూ. సో మన పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి? అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్గా 2 పాయింట్లు. ఒకటి, అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డి గారికి అనుమతి నిరాకరణ అనేది ఖచ్చితంగా అభ్యంతరకరం. ఆయన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చూస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి అది ఏం జరిగిందని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించింది, ఇది రాజకీయ కుట్ర ఉంది అనే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. సాంకేతిక అంశాలు ఉన్నాయా లేదా దురుద్దేశంతో చేశారా, ఇది కేంద్రం తక్షణం ప్రకటించాలి. మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అంశాలే ప్రస్తావించగలం. అంటే కేంద్రం ఏం చెప్పిందంటే, సీఎం స్థాయికి మించి, సీఎం హోదాని మించి, అధికార పరిధిని మించి ఆయన కొన్ని సమావేశాల కోసం ప్రయత్నాలు, అంటే ఈ ట్రంప్ లేకపోతే వ్యాన్స్ వీళ్ళని కలవడానికి కూడా ఓ ప్రయత్నం జరిగిందనే వాదన ఒకటి వచ్చింది కదా. ఆ నేపథ్యంలో అట్లాగే టూర్ షెడ్యూల్ సరిగా లేదని వాళ్ళు వివరణ ఇచ్చారు కేంద్రం వారు. అంటే ఏం తప్పే ఉంది, మన భారతీయుడే కదా రేవంత్ రెడ్డి ప్రయత్నించి ట్రంప్ తో భారతీయుడు పోయి కలిస్తే సంతోషమే కదా. కాబట్టి నా పాయింట్ అదే కారణం అయితే అభ్యంతరకరం. కాబట్టి భారతీయుడు ఎవరు వెళ్ళి కలిసినా భారతీయుడుగానే ఉంటాడు. భారతదేశం అవసరం దాటిన తర్వాత అందరూ భారతీయులే కదా. ఒక పార్టీ, ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఆయనకు అవకాశం వస్తే. కాబట్టి ఇది కారణం అయితే మాత్రం నిజంగా అది అభ్యంతరకరమే. అది కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. 2, కాంగ్రెస్ కల్చర్ అది. కొండా సురేఖ గారి వ్యవహారం కానీ మొదటి నుంచి కూడా ఆమె ఫెరోసస్ గా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా ఫెరోసస్ ఆ విషయాల్లో. కాబట్టి ఇద్దరు ఆడ ఇమడలేకపోతున్నారు. అది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అది వివిధ సందర్భాల్లో వ్యక్తం అవుతుంది. వాళ్ళ అమ్మాయి కూడా మొన్న మాట్లాడినప్పుడు అదే మాట్లాడారు. ఏదైనప్పుడు కాంగ్రెస్ పార్టీలో 2.5 ఏళ్ళు అయింది కదా, 3 ఏళ్ళు అవుతా ఉంది. ఇంకా నవంబర్, డిసెంబర్ వస్తే ఇంకా అసలు కాంగ్రెస్ బయటకు వస్తుంది. ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ముఖ్యమంత్రి మార్ప, లేకపోతే అసంతృప్త, ఇంకా కాంగ్రెస్ పార్టీలో వస్తుంది. రెండోది ఇంకా రాబోయే లోకల్ బాడీ హైదరాబాద్ ఎన్నికలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సురేఖ గారి వ్యవహారం అనేది స్టార్టింగ్, ఇది ఎండింగ్ కాదు. అందువల్ల ఇద్దరు కూడా పట్టిములు పోకుండా ఉంటారు. కాబట్టి ఈ కాంగ్రెస్ కల్చర్ లో భాగం 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా చూస్తామనడానికి ఇది ఒక ఉదాహరణగానే చూడాలి. రైట్. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే, ఏపీ విశ్లేషణకు సంబంధించిన వార్తలకు వెళ్తే, సర్జరీలకు కత్తెర, అవుట్ పేషెంట్ జూనియర్ డాక్టర్ల సమ్మెపై చంద్రబాబు సర్కార్ మొండి పట్టుదల. చంద్రబాబు మీ అహంకారం వేడండి అని జగన్ సలహా. సిబ్బంది లేకుండా సేవలెలా, వైద్య శాఖను వేధిస్తున్న మానవ వనరుల కొరత, 35,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎల్లో మీడియా కూడా రాసింది. సో విష్ణు గారు చెప్పండి, జూనియర్ డాక్టర్ల సమ్మె పరిస్థితి ఎట్లా ఉంది? దానివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలకి ఆటంకం ఏర్పడుతోందా లేదా? దీని మీద ఓవరాల్గా మీ విశ్లేషణ ఏమిటి? సార్, అసలు రాష్ట్ర ప్రభుత్వము ముందు నుంచే వైద్య ఆరోగ్య శాఖ మీద, ప్రజల యొక్క ఆరోగ్యం మీద పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. అది ముమ్మాటికి కూడా వాస్తవమే. ఎందుకంటే మనం ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వాన్ని పరిశీలిస్తే, లేకపోతే గమనిస్తే, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి నాడు నేడు దగ్గర నుంచి, మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ దగ్గర నుంచి, ఇప్పుడు జూనియర్ డాక్టర్ల సమ్మె వరకు కూడా. ఎందుకంటున్నామంటే, జూనియర్ డాక్టర్లు వాళ్ళకు కావాల్సినటువంటి డిమాండ్ని గత 11, 12, 13 రోజులుగా వాళ్ళు విధుల్ని బహిష్కరించి వాళ్ళ డిమాండ్ సాధన కోసం పనిచేస్తూ ఉంటే, ప్రభుత్వం అసలు చర్చలు జరపాలి అనే ఒక దశకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు 40% స్టైఫండ్ కావాలని, 30% ఇవ్వాలని, 20% అయినా సిద్ధమని చెప్పని వస్తే 3% కంటే ఎక్కువ ఇవ్వము అని చెప్పని ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుంది. ఈ ప్రభుత్వము మొండి వైఖరి మూలంగా ప్రభుత్వము డాక్టర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఆలోచన చేయకపోవడం మూలంగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేసేటటువంటి డాక్టర్లు, అక్కడికి నిత్యం వచ్చేటటువంటి రోగులు అనేక వందలాది మంది, వేలాది మంది, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10,000 మంది డాక్టర్ల యొక్క విధుల బహిష్కరణ ద్వారా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మామూలు ఇబ్బందులు కాదు, అనేక విభాగాల్లో, హార్ట్కి సంబంధించి, సర్జరీలకు సంబంధించి, లేకపోతే ఇంకా ఇతర ఈ వైద్యానికి సంబంధించినటువంటి రోజు వచ్చేటటువంటి ఇన్ పేషెంట్లు కానీ, అవుట్ పేషెంట్లు కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వైద్య సేవలు పూర్తిగా కొరవడిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే హాహాకారాలు వినపడతాయి. ఉదాహరణకి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతినిత్యము కూడా 3,000 నుంచి 4,000 మంది పేషెంట్లు వస్తున్నటువంటి తరుణంలో అన్ని విభాగాలు కుంటుపడిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. వికలాంగులు వస్తున్నారు,
వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, ఈ సీరియస్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి తాత్కాలికంగా మందులు ఇచ్చి బయటికి పంపించేస్తూ ఉన్నారు. ఒకళ్ళు సర్జరీ చేయాలంటే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి అత్యవసర సేవలు కూడా ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక మొండి వైఖరి అవలంబిస్తోంది. ప్రభుత్వం మొండి వైఖరి కాదు, ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇచ్చినా, సూచించినా, చెప్పినా కూడా దాని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాపురించింది. పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ అనేది నిర్లక్ష్యానికి గురవుతుంది. ఎందుకునో కూడా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లేదు. ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మినిస్టరు, ఇక్కడ హెల్త్ మినిస్టర్ ఒకళ్ళే. కానీ రోజు కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వార్తలు అన్ని పత్రికల్లోనూ, ఇంక్లూడింగ్ వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి భుజాన వేసుకునేటటువంటి పత్రికల్లో కూడా వచ్చినప్పటికీ కూడా కనీసం స్పందన ఉండట్లేదు, కనీసం మాట్లాడాలనే ప్రయత్నం చేయట్లేదు, చర్యలు తీసుకోవాలని ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా తక్షణము అహంకారాన్ని వీడి ఆంధ్రప్రదేశ్లో నేరుగా ప్రభుత్వం అందించేటటువంటి సేవల్లో వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ హాస్పిటల్లో అగ్రభాగాన్ని ఉంటాయి కాబట్టి డాక్టర్ల సమ్మె మూలంగా రోగులకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తక్షణమే ఇమ్మీడియట్గా స్పందించాలి అని చెప్పని ఏదైతే జగన్ గారు చెప్పారో అదే ఒక క్షేత్రస్థాయిలో జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి అని చెప్పని మరొకసారి మేము డిమాండ్ చేస్తాం. 35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఈనాడులోనే రాశారు. అంటే మరి అంతకుముందు జగన్ గారి టైంలో 40,000 పోస్టులు అప్పుడు భర్తీ చేశారు కదా. మరి ఓ పక్క జాబ్ క్యాలెండర్ అంటారు, ఇంకో పక్క ఏమో ఖాళీల గురించి వాళ్ళు కూడా రాయాల్సిన పరిస్థితి. సార్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి నియామకాలని భర్తీ చేసేసి ఎక్కడా కూడా ఉదాహరణకి కరోనా వచ్చినటువంటి సందర్భంలో వార్ఫుట్ మీద అప్పటికప్పుడు అన్ని తీసుకుని అన్ని పూర్తి చేయడం జరిగింది. కానీ వీళ్ళంతా కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించి ఉంటారో లేదో, చీఫ్ మినిస్టర్ గారు ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఒక వైట్ పేపర్ ప్రకటిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలని ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేయడం మూలంగా రాష్ట్ర ఖజానా మీద భారం పడిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి ఒక వైట్ పేపర్లోనే ఉంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేసినటువంటి డాక్టర్లు కానీ, ఇతర టెక్నికల్ స్టాఫ్ కానీ, ఇతర అవసరాలు నిమిత్తం తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది పూర్తిగా అనైతికమైనటువంటి చర్య. ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, డాక్టర్లు లేకుండా హాస్పిటల్స్ ఉంటే ఉపయోగం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం గమనించాలి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, గతంలో జరిగినటువంటి నియామకాలు ప్రజలకి ఉపయోగపడుతున్నాయా, పేషెంట్లకు ఉపయోగపడుతున్నాయా లేదా, ఎందుకని మనం తగ్గిస్తున్నాము అని చెప్పని రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రజల యొక్క అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టాలి తప్ప వేరే అనుత్పాదక రంగం మీద ఖర్చు పెట్టి ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ. రైట్. పురుషోత్తం గారు, మీరేమంటారు? ఈ జూనియర్ డాక్టర్ల సమ్మె ప్లస్ పోస్టులు ఖాళీగా ఉండటం ఇదంతా ప్రైవేటీకరణలో భాగమేననేది ఒక విమర్శ. అహం తగ్గించుకోమని చంద్రబాబు గారికి జగన్ గారి సలహా. కొమ్మినేని గారు, జగన్ గారు ఏదైతే స్పందించారో ఆ విషయం ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే జూనియర్ డాక్టర్లతోనే ఈరోజు హాస్పిటల్ నడుస్తున్నాయి. అది మనం గమనంలో పెట్టుకోవాలి. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉంటే అంత భారం, అదనపు భారం జూనియర్ డాక్టర్ మీద పడుతుంది. మామూలుగా జూనియర్ డాక్టర్లు విద్యా బోధనలో భాగంగా, అభ్యర్థనలో భాగంగానే జూనియర్ డాక్టర్లుగా ఉంటారు. సహాయకులుగా ఉండవలసిన వాళ్ళు ఈరోజు వాళ్ళే మొత్తం పాత్ర పోషించాల్సి వస్తూ ఉంది. అంటే సిబ్బంది కొరత, వాటన్నిటి కాదు. అంటే ఒక డాక్టర్ని నియమిస్తే ఏ పని అయితే చేస్తారో ఈరోజు జూనియర్ డాక్టర్లు దాదాపు అదే పని చేస్తున్నారు. ఆ మేరకు మనం స్టైఫండ్ పెంచడం వల్ల పెద్ద ప్రభుత్వానికి నష్టం లేదు. ప్రభుత్వం ఆలోచన, జగన్ గారు ఏదైతే చెప్పారో అహాన్ని విడమని చెప్పి, ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చిందంటే ప్రభుత్వ ఆలోచన బట్టే వాళ్ళు ట్రీట్ చేస్తారు. వాళ్ళు 40%, 20% వస్తే 5% ఇస్తాం, 3% ఇస్తాం అనడం అనేది దేనికి సంకేతం? కేవలం ఏదో ఒక సంఖ్య చెప్పడం కాదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగాన్ని ఎలా చూశారు? 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అదేవిధంగా 40,000 మంది ప్రభుత్వ రంగంలో ఈరోజు చెప్తే డిఎస్సి రకరకాల పేర్లు చెప్తున్నారు కదా, వైద్య రంగంలో 40,000 మందికి శాశ్వత ఉద్యోగులుగా తీసుకోవడం, నాడు నేడు పేరుతో ప్రభుత్వ వైద్యశాలలన్నీ బాగు చేసే ప్రయత్నం చేయడం, దీనికి తోడు అదనంగా మీకు కరోనా టైంలో అయితే ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఇంట్లోనే ఉంటూ డాక్టరే ఫోన్ చేసే సిస్టమ్ తీసుకురావడం, అటు వైద్య రంగాన్ని ప్రజలకు చేరువ చేయడం, వ్యవస్థీకృతంగా స్ట్రెంథన్ చేసే అన్ని రకాల ప్రయత్నాలు జగన్ గారు చేశారు. కాబట్టి ఆ కన్సెంట్ ఉంది కాబట్టి ఆయన పీరియడ్లో దాదాపు 40% స్టైఫండ్ పెంచడానికి అంగీకరించి ముందుకొచ్చారు. కాబట్టి డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం ఆందోళన విరమింపజేయాలి, వాళ్ళతో మాట్లాడాలి,
వయా మీడియాగా ఒక పరిష్కారం చూడాలి తప్ప మా పాటికి మీరు ప్రకటనలు చేసుకుంటా ఉంటే ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ అర్థం అవుతుంది. రేపు రోగులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 30,000 పోస్టులు కనీసం 10,000 పోస్టులు, 5,000 పోస్టులు డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉంటే వాటన్నిటిని భారం ఎవరు భరిస్తున్నారు? ఈ జూనియర్ డాక్టర్లే భారం భరిస్తారు. ఆ పని అంతా వీళ్ళే చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళ స్టైఫండ్ పెంచాలి, గౌరవప్రదంగా వ్యవహరించాలి. వాళ్ళతో చర్చించి ఈ సమస్యకు ఒక కొలిక్కి రాకపోతే అన్యాయంగా నష్టపోయేది ఎవరంటే పేద రోగులు. అయితే చంద్రబాబు గారు ఈ మధ్య సంజీవిని వస్తోంది, మొత్తం మారిపోద్ది అది అని ప్రచారం చేశారు కదా, మరి అది ఏమైపోయినట్టు? ఓ పక్క పోస్ట్ ఖాళీగా ఉంది. మీకు ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని తీసుకెళ్లకుండా నీకు మెడికల్ కాలేజీ పెట్టవు, వైద్య సిబ్బందిని భర్తీ చేయవు, వీళ్ళకి స్టైఫండ్ పెంచవు. వీళ్ళే కదా అటు సేవలు చేయాల్సింది. ఈ సేవలు చేయాల్సిన వాళ్ళు, పని చేయాల్సిన వాళ్ళు శ్రద్ధ పెట్టకుండా వేరే వేరే మార్గాలు తీసుకురావడం అనేది ఈ డైవర్షన్ పనికి వస్తుంది. మేము వేరే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు సమస్య రోగం గురించి మాట్లాడకుండా ఇతర విషయాల గురించి మాట్లాడితే లాభం ఉంది. ఫస్ట్ ఈ విషయాన్ని ఎందుకు ఇది మీరు ఏ సంజీవని తీసుకొస్తారు, ఏమని పని చేయాల్సింది మళ్ళీ వీళ్ళే కదా, జూనియర్ డాక్టర్లు, రేపు కాబోయే డాక్టర్లు. కాబట్టి వీళ్ళ సమస్య పరిష్కరించకుండా మీరు ఎన్ని వ్యవస్థలు సృష్టించిన లాభమే ఉంది. రైట్. ఆత్మగౌరవం కోసమే పోరాటం. ఉద్యోగుల జేఏసీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు, ఏకతాటిపై పోరాడదాం, ఐక్య పోరాటాలకు ఏపీఎన్జీఓ ఇతర సంఘాలు కలిసి రావాలి. 28న జరిగే రాష్ట్ర సదస్సు పోస్టర్ కరపత్రం విడుదల. 40,000 కోట్ల బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల డిమాండ్. అసలు మొత్తం ఇచ్చేసాము, చాలా వరకు బ్రహ్మాండంగా చేసామనేమో ప్రసంగాలు ఇస్తుంటారు, స్వాతంత్ర దినోత్సవం నాడు వాటి మీద మళ్ళీ వీళ్ళు ఖండన. సో విష్ణు గారు చెప్పండి, అసలు ఉద్యోగస్తులు నిజంగానే అంత పక్కేమో అప్పుడు 94 నుంచి 98% జీతాలు వీళ్ళకే సరిపోతున్నాయని అంటాం, దాని మీద వీళ్ళు మండిపడటం. మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తోందా? ఉద్యోగులవి న్యాయబద్ధమైన కోరికలని తీర్చడానికి సిద్ధపడుతోందా లేదా? విష్ణు గారు. ఆత్మగౌరవంగా ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్లో చేసే విధంగా పనిచేస్తాము అని చెప్పని ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో ఓట్లు ఎంచుకున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, పీఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్నే వేయలేదు. 30% ఐఆర్ పెంచుతా ఉన్నారు, దాని గురించి ఆలోచన లేదు. 40% 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడరు. ఏదో చర్చలు జరుపుతున్నారు, పిలుస్తున్నారు, ఎక్కడా కూడా సమస్య పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కనపట్లేదు. అందుకనే ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చేటటువంటి ఈ నెల 28వ తారీఖున విజయవాడలో కార్యక్రమం పెట్టుకుని అన్ని సంఘాలు కూడా కలిసి రావాలి అని చెప్పని అనుకుంటున్నారు. పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఒక పక్క వీళ్లతో చర్చలు జరుపుతానే ఫైనాన్షియల్ వైట్ పేపర్ ప్రకటించినటువంటి సందర్భంలో 98% ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా కూడా ఉద్యోగస్తులకే అయిపోతుంది అని చెప్పి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే ప్రకటించడం అనే విషయం కూడా ఈ ఉద్యోగస్తుల సమస్యల మీద పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు ఎవరు మంచి చేశారు, ఎవరు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల శ్రేయస్సు కోరుకున్నారు, ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి హెరాస్మెంట్లు లేకుండా, హొంకురింపులు లేకుండా, సస్పెన్షన్ లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి పరిపాలనలో, లేకపోతే 1,50,000 మంది కొత్త నూతనమైనటువంటి ఉద్యోగులను తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏది అని వాళ్ళకి ఇప్పటికీ 2 సంవత్సరాల తర్వాత అర్థమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా ఆత్మగౌరవం దెబ్బతిని ప్రభుత్వము పదే చెప్పినప్పటికీ కూడా స్పందించకుండా, విజ్ఞప్తి చేసినప్పుడు కూడా స్పందించకుండా, వారి సమస్యలు పరిష్కరించకుండా ఉంది. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఐక్యంగా కార్యాచరణ ప్రణాళికను ఒకటి రూపొందించుకున్నారని చెప్పని ఈ రాష్ట్ర సదస్సు ద్వారా వాళ్ళ సమస్యలేంటో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందనేది మనకు అర్థమవుతుంది సార్. రైట్. పురుషోత్తం గారు, ఈ నిజంగానే ఉద్యోగస్తులది ఎప్పటికప్పుడు సమస్యగా మారుతోంది. అంతకుముందు బ్రహ్మాండం బజిగోవిందం అన్నప్పుడు, లేదా ఉద్యోగస్తుల్ని జగన్ గారి టైంలో ఎట్లా రెచ్చగొట్టారు, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. సో ఇప్పుడు మరి అదే సమస్య మళ్ళీ ఎట్లా వచ్చింది? అసలు మొత్తం జీతాలన్నీ ఉద్యోగస్తులే తినేస్తున్నారనే ఫీలింగు కూటమి ప్రభుత్వం అనండి, చంద్రబాబు గారు వ్యాఖ్యలనండి, ఇవన్నీ వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? కొమ్మినేని గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఆత్మగౌరవ కోసం అంటున్నారు. ఆ పదం ఎందుకు వాడారు? తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగస్తులు ఆత్మగౌరవం నిలబడేట్టుగా చేస్తామని చెప్పారు. మరి ఆత్మగౌరవం అంటే ఏంటి? వాళ్ళకి ఆత్మగౌరవం అంటే ఇన్ టైంలో జీతాలు రావడం, పీఆర్సీ రావడం, డిఏలు రావడం, ముఖ్యంగా సిపిఎస్ విషయం తేలడం, ఇదే కదా ఆత్మగౌరవం వాళ్ళకి. వీటి బయట ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నారా? ఇందుకు విష్ణు గారు చెప్పినట్టు ఐఆర్ ఎవడో పీఆర్సీ వేయలేదు ఒక వాస్తవం.
ఉన్న పిఆర్సీని రద్దు చేసేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీని రద్దు చేసి పడేసి ఎవరైనా పాత పిఆర్సీ రద్దు చేయడం కొత్త పిఆర్సీ వేస్తారు. 2 ఏళ్ళు అయింది ఇంతవరకు పిఆర్సీ వేయాలి. ఇంకా పిఆర్సీ వేసేది ఎప్పుడు, అది కమిషన్ రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, దానిపైన కేబినెట్ చర్చించేది ఎప్పుడు, మళ్ళీ పిఆర్సీ అమలు చేసేది ఎప్పుడు? పోనీ పిఆర్సీ రద్దు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలిచిన నెలల్లోనే 27% ఐఆర్ ఇచ్చాడు. అంటే పిఆర్సీ ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి మరి మీరు ఐఆర్ అని ఇవ్వాలి కదా. పిఆర్సీ రద్దు చేసిన ఐఆర్ ఇవ్వలేదు. రెండో అంశం ఏం చేసి జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడం అనేది ఆర్థికంగా ఇబ్బంది కాబట్టి జీపీఎస్ తీసుకొచ్చాడు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. దాన్ని రావడం ఆ జీవోని రద్దు చేసి పడేసినారు. మరి కొత్తదేంటి? మీరు జీపీఎస్ రద్దు చేశారు, సిపిఎస్ వద్దు, మరి ఏంటి మీ ఆల్టర్నేటివ్? 2 ఏళ్ళు అయింది, కనీసం ప్రతిపాదన కూడా లేకుండా చేసేసినారు. కాబట్టి ఇవన్నీ ఉద్యోగస్తుల్ని వేదనకు గురి చేస్తున్న సమయంలో దీనికి ఏదో వయా మీడియాకి ఏం పరిస్థితి ఇద్దామని వదిలేసి 98% ఉద్యోగస్తులు ఇది ఎవరికి చెప్పాడంటే కొమ్మినేని గారికి ఉద్యోగస్తులకు కాదు, రాష్ట్ర ప్రజలకు చెప్పినాడు. మొత్తం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సి వస్తా ఉంది, మొత్తం డబ్బు అంతా ఇస్తే మీ పరిస్థితి ఏంది, కాబట్టి వాళ్ళు ఆందోళన చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలకు చెప్పాడు ఆయన, ఉద్యోగస్తులకు కాదు. 98% అంటే కొమ్మినేని ఎంత లాజిక్ ఉందంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వచ్చే ఆదాయం 98% చెప్పేసినాడు. కేంద్రం నుంచి మన పన్నుల వాటా వస్తుంది, అది దానికి తెలపలా. అంటే 100 రూపాయలు ఆదాయం వచ్చే 50 రూపాయలు చూపించి 99% మీకే అంటే అర్థం ఏంటంటే 45% వాళ్ళకని ఆయన లెక్క ప్రకారం. అంటే ఈ లెక్క ఆయనకి తెలియకేం కాదు, ప్రజల మీద చెప్పాడు. వాళ్ళు మళ్ళీ ఆందోళన చేస్తున్నారు అంటే దీని అర్థం పరిష్కరించే పరిస్థితిలో లేరు. ఆర్థిక డిమాండ్లు ఏవి కూడా ఇంకలేరు. ఈ మధ్యకాలంలో జోనల్ సిస్టమ్, మల్టీ జోన్స్ వచ్చింది, కొత్త డైవర్షన్స్ తీసుకొచ్చి ఎన్ని రోజులు డైవర్ట్ చేస్తారు? నేరుగా ఉద్యోగస్తులు కదా, ప్రభుత్వం ఏదో ఒకటి మీరు చేయగలిగింది చెప్పి కన్విన్స్ చేయాలి తప్ప ఏమి చేయకుండా మా బుద్ధి పుట్టినట్టు మేము చేసుకుంటాం అంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఆందోళన చేయడం తప్ప ఇంకో పరిష్కారం ఏముంది? రైట్. రవి గారు గూడూరు నుంచి. రవి గారు మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, మాట్లాడండి. ఆ ప్యానల్ లో ఉన్న పెద్ద నంబర్ కూడా నమస్కారం అండి. నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే అంతకుముందు ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యోగస్తులను నమ్మించి మీకు ఏ ఫ్లోర్లు ఉన్నాయి, ఏం కావాలి, ఏంటి, నేను అవి తీరుస్తా అని చెప్పేసి వాళ్ళు అడగనే కూడా మొత్తం నేను అన్ని చేసి పెడతాను నమ్మించి వాళ్ళందరితో ఓట్లు వేయించుకున్నారు సార్. ఓట్లు వేయించుకుని ఈ రోజు 2.5 అయిన సరికి వరకు ఏ పని పట్టించుకుంటలేదు. వాళ్ళని మా దోమలకి తీసి పక్కన పారేస్తున్నారు, చేపే పెట్టలేదు. ఈ రోజు డిఎస్సీ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పలానా తప్పు చేసావని చెప్పేసి నిలదీస్తే దానికి సమాధానం చెప్పుకోకుండా జీవులతో చూపిస్తుంది. దానికి సమాధానం చెప్పుకోకుండా ఎప్పుడో మీ టైంలో ఎప్పుడైతే డిఎస్సీలో తప్పులు జరిగిందని చెప్పేసి అంటే అంతవరకు బాగానే ఉంది, దీనికి తప్పులు దానిలో ఇప్పుడు చాలా దమ్ముగా ఛాలెంజ్ చేస్తున్నాడు బీజేపీలో చేయమని చెప్పేసి. మీ దమ్ము ధైర్యం అంటే మీరు తప్పు చేయకపోతే దాన్ని నిలబడి మీ పార్టీకి లెటర్ రాయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదు? సొసైటీకి ఒక మెసేజ్ పంపించాలి కదా మనం. మీరు తప్పు చేయకపోతే సొసైటీకి ఒక మెసేజ్ పంపించాలి కదా. దమ్ముగా అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు, మగాడైతే ఏమని అడిగాడు, మగాడు కాబట్టి అడిగాడు. కరెక్ట్. అది చేయాల్సిన బాధ్యత మీకు ప్రజలకు కూడా జనానికి అవన్నీ తెలియదు కాదు. మొన్న కూడా వెళ్ళి నేను 5సారి చర్చికి రమ్మన్నాను, రాలేకపోయారు, పారిపోయారు అని చెబుతారు లోకేష్ గారు. అదేందో అర్థమే కాదు. 372 క్రీడా పోస్టులు పరీక్షలు లేకుండా ఇచ్చారా లేదా అనే దానికి సమాధానం చెప్తే అయిపోద్ది కదా. మిగతా అన్ని అక్రమంగా జరిగినాయని జగన్ గారు అంటలేదు, వైసీపీ వాళ్ళు అంటలా. ఈ క్రీడా స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి ఈ పోస్టులన్నీ పరీక్ష రాయాలా అక్కర్లేదా? రాయక్కర్లేదని చెప్పమనండి. పరీక్ష రాయాల్సి వస్తే రాయకుండా ఎందుకు డైరెక్ట్గా ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ చెప్పగలిగితే బాగుంటుంది కదా. అది తప్ప అని మాట్లాడుతున్నారు. మంచి పాయింట్ వక్రీకరించి 16,000 పోస్టుల గురించి కామెంట్ చేసినట్టు కదా అది చెప్పడం. అవును, ఆయన చర్చకి రమ్మంటే వీళ్ళు రానట్టు ఆయన డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ చేసుకోమన్నారు కదా, కదా ఎవరితో తేలిపోతుంది, ప్రజలకు అర్థమైపోతుందిగా. అవును, రైట్. అయితే ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు కానీ మన మల్లాది విష్ణు గారు కానీ మెన్షన్ చేశారు, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకి ఏమేమి హామీలు ఇచ్చారనేది చదివితే చాలా ఆసక్తికరంగా ఉంది. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలని విధ్వంసం, ఈ విధ్వంసం అనేది ఒక డైలాగు, రెగ్యులర్ డైలాగ్ అనమాట. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపచేసి పూర్తి అనుకూల వాతావరణంతో పనిచేసేలాగా తగు చర్యలు తీసుకుంటాం. సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎస్ ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీము, వీటిని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ, అలవెన్స్ పేమెంట్ పైన కూడా పరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే
ఐఆర్ ప్రకటిస్తాం అంటే ఇంటర్మ్ రిలీఫ్ అంటే ఇగో ప్రస్తుతానికి ఇంత తీసుకోండి, తర్వాత కమిషన్ ఏం చెప్తే దాని ప్రకారం పెంచడం చేస్తామని చెప్పటం అనమాట. దానికి అనుగుణంగా జీతాలు ఇస్తామని చెప్పటం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు. వీటిలో ఒక్కటన్నా అయిందా? వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంపు. ఇది మరి అన్యాయం. హిందూ మతం, సనాతన ధర్మం, మేము అసలు హిందూ దేవుణ్ణి మేము నమ్మినట్టు ఎవరు నమ్మరని చెప్పినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి దేవుళ్ళ సాక్షిగా చెప్పిన వాలంటీర్లకి మొత్తం అసలు వాళ్ళ ఉద్యోగాలే ఎత్తివేశారు. సార్, పురుషోత్తమ రెడ్డి గారు సంక్షిప్తంగా చెప్పండి. వీటిల్లో బహుశా ఏమన్నా ఫస్ట్ తారీఖు ఏమైనా జీతం ఇస్తున్నారో లేదో, అందరికీ ఇస్తున్నారో లేదో ఇవ్వట్లేదని కూడా వార్తలు వచ్చినాయి. వీటిలో ఒక్కటైనా సరే సరిగా అమలు చేశారా? ఒక్కటైనా అసలు అమలు చేశారా లేదా? సరిగా ఏమైనా అమలు చేశారా? ఆ జీతాలన్నా సరిగా ఇస్తున్నారా? మీరేమంటారు? ఒకటి, ప్రధానంగా ఉద్యోగస్తులు 1వ తేదీ జీతం కాదు 5వ తేదీ తీసుకోవడానికి కొంచెం అసౌకర్యమైన పెద్ద ఇబ్బంది పడ్డారు. ప్రధానమైన సమస్య పిఆర్సి ఇష్యూ తేల్చాలి, లేకపోతే ఐఆర్ ఇవ్వాలి, డిఎల్ ఇన్ టైంలో ఇవ్వాలి, సిపిఎస్ తేల్చాలి. ఎందుకంటే సిపిఎస్ ఉద్యోగులు రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వేలలో జీతం తీసుకునే వ్యక్తి సిపిఎస్ రిటైర్మెంట్ పెన్షన్ మనకు ఫిక్స్ కాకపోతే వాళ్ళు చాలా పరిమితమైన జీతం తీసుకుంటే జీవితాలు నడవు. కాబట్టి సిపిఎస్ ఉద్యోగులు రిటైర్మెంట్ సమస్య ఉంది కాబట్టి 2 ఏళ్ళు అయింది జీపీఎస్ అమలు చేయడానికి నిరాకరించారు. కొత్తగా మీరేం చేస్తారో చెప్పరు. ఆ రకంగా సిపిఎస్, అదేవిధంగా పిఆర్సి, ఇన్ టైంలో డిఎల్, ఈ 3 ప్రధానమైనటువంటి ఉద్యోగస్తుల డిమాండ్గా ఉంది. ఇంకా సచివాలయ ఉద్యోగుల సమస్యలు వర్ణనాతీతం. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఏదో గవర్నమెంట్ కలిపేస్తారు అనుకున్నారు. ఆశపడి ఓటు వేసినారు, బాగా వేసినారు. జగన్ గారు ఉద్యోగం ఇచ్చినా కూడా ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? అది కలపకపోగా వర్క్ బర్డన్ పెంచేసి వాలంటీర్ పని వాళ్ళు అప్పగించినారు, ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని రకాల అదే ఏ రకమైన ప్రమోషన్ ఇచ్చారు. కాబట్టి వాలంటీర్ ఉద్యోగులు వాళ్ళు చేయమని చెప్తున్నారు. కాబట్టి అన్ని రకాల ఉద్యోగస్తులకి అదనపు భారం క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు ఆందోళన ఉంది. బట్ ప్రభుత్వం అంటే భయం ఉంటాయి కాబట్టి కొంత సటమటా ఇస్తున్నారు. కానీ లోపల ఆందోళనని భయపెట్టలేరు కదా. బయట ఈదుల్లో వచ్చే ధర్నాలని, రాష్ట్రోకాలను భయపెట్టగలరు, కానీ అంతర్లీనంగా ఉన్న భయాన్ని బయట పెట్టగలరా? అది ఆ ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. రైట్. విష్ణు గారు, మీరు చెప్పండి. గతంలో ఉద్యోగస్తుల్ని, ఉపాధ్యాయుల్ని తెగరెచ్చగొట్టారు కదా ఆత్మగౌరవాన్ని. ఇప్పుడు నాకు అందుతున్న సమాచారం అండి, విశ్లేషణ అండి, ఈ చంద్రబాబు గారు రోజు సభలు పెట్టేదానికి, లేదా మంత్రులు, కీలక మంత్రులు, వీళ్ళకి జనాన్ని పోగు చేసే కార్యక్రమం, వీళ్ళకి ప్రచారం చేసే కార్యక్రమం, ఇంటింటికి తిరగాల్సిన పరిస్థితి, ఇవన్నీ ఆత్మగౌరవ సమస్య. అప్పుడు ఆ రోజులో జగన్ గారి టైంలో శుభ్రంగా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకునేవాళ్ళు వెళ్ళిపోయేవారు. రోజువారీ టెలికాన్ఫరెన్స్లను ఇంకోటనో ఆ ఉపన్యాసాల హోరు వినాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పుడు ఆత్మగౌరవం ఉందా? ఇప్పుడు ఆత్మగౌరవం ఉందా? సార్, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి సచివాలయంలోనూ కొంతమందిని పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద, ఎంఆర్ఓ ఆఫీసుల మీద, రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద పనిభారం తగ్గించి వారందరికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అందరూ ఆత్మగౌరవంగా ఉద్యోగం చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికను రూపొందించి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సచివాలయంలో వాళ్ళందరినీ కూడా రకరకాలైనటువంటి శాఖలకి బదిలీ చేసేసి, అక్కడ స్కెల్టన్ చేసేసి, అన్ని పనులు కూడా కొంతమంది మీదే భారం మోపినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఈరోజు ఆత్మగౌరవం అనే ఒక నినాదం ఇచ్చి ఉద్యోగస్తుల్ని మోసం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళందరి మీద పనిభారం మోపే విధంగా చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితమే ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి నామ్స్ని ఎత్తేయాలి, మా మీద ఒత్తిడి చేస్తున్నారు, ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ, ఉపాధ్యాయులందరూ మొట్టమొదటి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. సచివాలయం ఎంప్లాయీస్ వచ్చారు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వచ్చారు, అలాగే దీనికి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఏకంగా డిప్యూటీ సీఎం గారి పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అయితే ధర్నా చౌక్లో ధర్నా చేస్తే మేమందరం వెళ్తే ఆ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా కొంతమందిని తీసేసి 1.5-2 సంవత్సరాలుగా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, మంత్రి గారిని కలవాలంటే కలవలేనటువంటి పరిస్థితి, అధికారులేమో ప్రభుత్వ పాలసీ అంటారంట. ఈ రకంగా ఉద్యోగస్తులని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, ఈ ఆత్మగౌరవం పేరు మీద మోసం చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 40,000 కోట్లు, 40,000 కోట్లతో పాటు వాళ్ళకి న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి అనేక అంశాల పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మనం కనీసం చెల్లించట్లేదు, మాట్లాడట్లేదు, వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగస్తుల పట్ల ఉన్నటువంటి వైఖరి, ఇది ఆత్మగౌరవం అంటారు, వాళ్ళ మీద పని భారం పడే విధంగా చేస్తుందో అని చెప్పనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి ఉద్యోగస్తులు, ఏది మంచి ఏది చెడు అని చెప్పారు. ఇది వాస్తవం మీరు చెప్పింది. ఆత్మగౌరవం పునరుద్ధరిస్తామని ఫస్ట్ వాగ్దానం, అప్పుడు ఆత్మగౌరవం దెబ్బతిన్నా లేకపోయినా రెచ్చగొట్టారు. ఇప్పుడు అదే ఉద్యోగ సంఘాల వాళ్ళు ఇదిగోండి ఆత్మగౌరవం కోసమే పోరాటం, చంద్రబాబు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వ్యవహారం. సో ఇక సామాన్యులకు ధరాఘాతం అంటే రేట్లు ఎట్లా పెరిగిపోతున్నాయి అనేది పెద్ద సమస్యగా ఉంది. రిజర్వేషన్ల పేరుతో వెన్నుపోటు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 34% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అన్న వైసీపీ నేతలు. అలాగే అయితే రిజర్వేషన్లు 50% దాటుతున్నాయంటూ హైకోర్టులో అప్పుడే ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. ఆ సంగతి తెలిసి కూడా ఈ జీవో ఇచ్చారు. జీవోల ఆధారంగా ఇస్తే ఎలా కుదురుతుంది? చట్టం చేయండి, చట్టం చేసి పార్లమెంట్లో కూడా చట్టం చేయండి అన్నది వైసీపీ డిమాండ్. గతంలో వైసీపీ ఇట్లాగే జీవో ద్వారా ఇవ్వబోతే వీళ్ళే గందరగోళం చేసి తెలుగుదేశం వాళ్ళని హైకోర్టుకు పంపించి కొట్టేసింది సుప్రీంకోర్టులో. హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా కొట్టేసినట్టుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు జీవో ఇచ్చారు, మరి ఎట్లా చేస్తున్నారు? సో దీని మీద అట్లాగే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అబద్ధం. రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్పిందంత బూటకం. ఇప్పుడు 2,29,000 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళిక. అక్కడ ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరానికి 2 కోట్ల చొప్పున లెక్కేస్తే 4.58 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆల్రెడీ 50,000 కోట్లు సుమారుగా అప్పు చేశారు కదా, ఇంకా 4.5 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుందట ఈ అంచనా. సో మరి సెల్ఫ్ ఫైనాన్స్ ఎక్కడ? అట్లాగే బడ్జెట్ కేటాయించి బడ్జెట్ నుంచి వడ్డీలకి వీటికి లేదా ఖర్చులకి పెడుతున్నారు. మొత్తం అదంతటికైతే సంపాదించుకుని ఖర్చు పెట్టుకుంటే అసలు పైసా అక్కర్లేదన్న చంద్రబాబు గారు. దీని మీద సమాధానం చెప్తారు చూడాలి. బీసీలకు రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోంది అంటున్న వైసీపీ నేతలు. రిజర్వేషన్లు 50% దాడుతున్నాయంటూ పిల్లు. పురుషోత్తం గారు చెప్పండి, ఏమవుతుంది దీని మీద? ఇప్పుడు హైకోర్టు విచారణ టేకప్ చేస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది ధర్మమా లేకపోతే అధర్మమా, లేదు రాజ్యాంగబద్ధమా కాదా, వారు అంటున్నట్టు వెన్నుపోట కాదా? కొమ్మినేని గారు ఇప్పుడు ఒక చట్టం ప్రతిపాదన చేసినప్పుడు, బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లులో గొప్పతనం అని చెప్పి ఈ బిల్లు తెచ్చిన ఘనత మాదని ఎవరైనా చెప్పుకుంటారు. చంద్రబాబు గారు బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణం వచ్చి చెప్పింది ఎవరో తెలుసా? దీని మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే వాళ్ళు తీర్మానం బిల్లు కాదు కదా, తీర్మానం కదా. ఆ తీర్మానం ఏదైతే పెట్టారో ఆ తీర్మానం గొప్పతనం చెప్పకుండా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్న పోయినారంటే వాళ్ళు చరిత్ర అంటే పోతారని తెలుసు. ఆ తర్వాత జీవో ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? అది అవదనే. ఇప్పుడు రాజ్యాంగపరమైన అంశాలు వచ్చినప్పుడు ఎవరైనా చేయలేము, దేశవ్యాప్తంగా జరగాల్సిన ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. కానీ మీరు దీనిపైన ఉత్సాహం చూపినారంటేనే మన మోటివ్ అర్థం. ఈ పేరుతో ఎలక్షన్ ఆపేస్తారా? ఇది ఒక డౌట్ ఉంది రాష్ట్ర ప్రజలకు. రెండోది ఇక్కడ స్పిరిట్ గా తీసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రయత్నం చేశారు, చట్టపరమైన ప్రయత్నం, పరిమితులు ఉన్నాయి కాబట్టి అది జరగలేదు. వెంటనే ఏం చేశారు? చట్టాన్ని పక్కన పెట్టి తన చేతిలో ఉండే పని నిజాయితీగా చేశారు. ఈ రాష్ట్రంలో విష్ణు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి విజయవాడ, తిరుపతి లాంటి, విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మేయర్ స్థానాల్ని జనరల్ సీట్లో బీసీలకు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కదా. మా రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, హిందూపురం, కర్నూలు లాంటి ఆధిపత్య వర్గాలే ఎప్పుడు ఎంపీలుగా ఉండే చోట 3 చోట్ల బీసీలకి ఎంపీలుగా గెలిపించుకున్నాడు 2019 ఎన్నికల్లో. రాజ్యసభలో ధనవంతులకి, శతకోటీశ్వరులకే పరిమితమైన స్థానాలు 4 రాజ్యసభ స్థానాలని బీసీలకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విముఖ వ్యూహంతో వ్యవహరించారు. చట్టం చేసే ప్రయత్నం చేశారు, అది సాధ్యం కాలేదు. వెంటనే తన చేతిలో ఉండే పని పూర్తి చేశారు. అంతకన్నా ఎక్కువ ఇచ్చారు రిజర్వేషన్ కన్నా. 3 జనరల్ సీట్లలో మేయర్లు, 3 ఎంపీ సీట్లు గెలవడం, 4 రాజ్యసభ సీట్లు. ఇప్పుడు చంద్రబాబు గారు ఛాలెంజ్ చేయాల్సింది ఏంటంటే చట్టం ట్రై చేద్దాం, సాధ్యం కాకపోతే నేను 34% మంది బీసీలకి ఇచ్చేస్తున్నాను. జగన్ గారికి ఛాలెంజ్ చేయండి, ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడు, ఇంకా ఎక్కువ వేస్తాడు 1-2. కాబట్టి ఛాలెంజ్ చేయాల్సిన రాజకీయ పార్టీలు, చట్టం అనేది కాన్స్టిట్యూషన్, అది వాటిలో మీరేం చేయలేరు. కాబట్టి చేయాల్సింది మీరు ఛాలెంజ్ ఎక్కడంటే చట్టంతో సంబంధం లేకుండా జగన్ గారు 3 జనరల్ మేయర్ సీట్లలో బీసీలకు ఇచ్చాడు, నేను 4 ఇస్తానని చెప్పండి. ఛాలెంజ్ చేయండి. రాజ్యసభ సీట్లు 4 ఇచ్చాడు ఆయన, నేను 5 ఇస్తానని చెప్పండి. అంటే అట్లా ఛాలెంజ్ చేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రిజర్వేషన్ వస్తుందో లేదో కానీ ఎలక్షన్ జరుగుతుందా లేదా అని అనుమానం. ఏర్పాట్లు కూడా సరిగా లేవని అంటున్నారు. కొన్ని చోట్ల మున్సిపాలిటీల్లో వాటిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి వారి లైన్లో ఉన్నారు. అంబటి గారు, రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ఇది? ఈ హైకోర్టులో ఏమవుతుంది ఈ రోజున విచారణ స్వీకరిస్తే? మొన్నే హెచ్చరించారు 50% దాటితే మేము ఎట్లా ఊరుకుంటామని అన్నారని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇవాళ విచారణకి రావచ్చు అంటున్నారు.
కొమ్మినేని గారు నమస్కారం సార్. మీకు ప్యానల్ పెద్దలు సార్, ఇది హైకోర్టు డెఫినెట్ గా కుట్లలో నిలబడదు, మనకు అందరికీ తెలిసిందే. ఇదే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో కూడా వాళ్ళు 50% లోపలే ఉండాలి అని చెప్పి వాళ్ళు ఉన్న రిజర్వేషన్ ని 17% ఒక రాష్ట్రం, 22% ఒక రాష్ట్రం తగ్గించేశారు. మన రాష్ట్రంలో కూడా 34% ఉన్నదాన్ని ఆ పరిధిలోకి రావాలనే కదా గతంలో తగ్గించడం జరిగింది. సో ఉన్నదాన్ని తగ్గించే పరిస్థితి ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ గా అది వ్యాలిడిటీ లేనప్పుడు వీళ్ళు బీసీఎల్ని ఏదో మోసం చేయడం కోసం, వెన్నుపోటు పడవడం కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అపీస్మెంట్ అంటే వాళ్ళ తనేదో చేయబోతున్నట్టు అవతల కోర్టులు అడ్డగించినట్టు, ఆ అడ్డగించిన కోర్టులు కూడా ప్రతిపక్షాల కోర్టులకు వెళ్ళి దాన్ని తీసేసినట్టు ఇతను బీసీ ఉద్ధారకుడిగా చూపించుకునే ప్రయత్నమే తప్ప ఇది బీసీల పట్ల చంద్రబాబు నాయుడు చేస్తున్న పచ్చి మోసం, పచ్చి దగా. ఇంకొక విషయం సార్, వీళ్ళ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, వీళ్ళ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. కోర్టులు స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఏ డేటా ఆధారంగా వీళ్ళకి ఇంత శాతం ఇవ్వాలని కోర్టులు అడుగుతా ఉన్నాయి. సో క్యాస్ట్ సెన్సెస్ చేయకుండా రిజర్వేషన్ పెంచుతామంటే అది ఎప్పటికీ నిలబడే పని కాదు. మోడీ గారితో చెప్పి క్యాస్ట్ సెన్సెస్ చేపించే ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు. అదేవిధంగా రాష్ట్రంలో వీళ్ళు హామీ ఇచ్చిన క్యాస్ట్ సెన్సెస్ ఈ రోజు వరకు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో అది ఎట్లా చేయాలో మేము చేసి చూపించాం. క్యాస్ట్ సెన్సెస్ చేసి అట్లా అట్లీస్ట్ కేంద్రానికి పంపించి ఇదిగో మా రాష్ట్రంలో ఎట్లుంది, దేశవ్యాప్తంగా మనం చేద్దామనే ఇనిషియేషన్ కూడా తీసుకోకుండా బీసీలకు మేలు చేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు బీసీల కంట్లో కారం కొడుతున్నట్టు పచ్చి మోసం చేస్తా ఉన్నాడు అనేది పాయింట్ నెంబర్ 1. సార్ ఇంకొక అవకాశం ఇవ్వాలి నాకు. మీరు రాజధాని సెల్ఫ్ సస్టైన్ రాజధాని గురించి మాట్లాడారు కదా. అవును, వార్త వచ్చింది. 2 రోజుల క్రితం నేను చండీగఢ్ వెళ్ళాను సార్. హర్యానా, పంజాబ్ ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్కి వెళ్ళాను. వెరీ వెల్ ప్లాన్డ్, అద్భుతంగా ఉంది సిటీ. 70 సంవత్సరాలు అయింది ఆ సిటీ తయారయ్యి. మొత్తం విస్తరణ కూడా చండీగఢ్ విస్తరణ 28,000 ఎకరాలు మాత్రమే. 2 రాష్ట్రాలకు రాజధానిగా అది సర్వైవ్ అవుతుంది సార్. అవును, మొత్తం గవర్నమెంట్ అద్భుతంగా జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో దాన్ని అద్భుతంగా వెల్ ప్లాన్ చేసి నీట్ గా ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, అవినీతి మరకలు లేవు, గందరగోళం లేదు. 28,000 ఎకరాలతో 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్నది. ఇవాళ మనం ఇక్కడ లక్షల ఎకరాల్లోకి వెళ్ళిపోతున్నాం. అవును, అవసరం. మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను మొన్న గూగుల్లో ఎక్కడ చూశాను, వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ అనేటువంటి ఆ ప్రభుత్వ అసెంబ్లీ సముదాయం, పార్లమెంట్ సముదాయం అనండి, ఆఫీసులు అనండి, ఆఫీసులు కూడా ఉన్నట్టున్నాయి అక్కడ. అన్నీ కలిపి కూడా 8 చదరపు కిలోమీటర్లు 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రభుత్వ సముదాయాలనండి ఇవన్నీ 8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. అది దేశం, ఇది రాష్ట్రం. ఇంకోటి ఏంటంటే కాలిఫోర్నియా అనేది ఒక పెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రంలో సాక్రమెంటో అనేటువంటి చోట రాజధాని ఉంది. ఆ రాజధానిలో మొత్తం గవర్నమెంట్ ఆఫీసులన్నీ కలిపి 39 ఎకరాల్లో ఉన్నాయట. 10 బ్లాకుల కింద వాళ్ళు చేశారు, ఇంక్లూడింగ్ అసెంబ్లీ 20 కూడా. మనకి ఇక్కడేమో లక్షల ఎకరాలు, 1000 ఎకరాలు, మహానగరం ఏందేందో. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏమనుకోవాలో, మరి వాళ్ళని ఏమనుకోవాలి. చండీగఢ్ మించి ఎక్స్పాండ్ అవుతున్నాయి. పంజాబ్ లో మొహాలి, అట్లాగే హర్యానాలో పంచకుల. వీటిని ప్రైవేటర్స్ డెవలప్ చేస్తున్నారు. ఏది చండీగఢ్ ఏ నమూనాలో డెవలప్ అయిందో ఆ రకంగా సెక్టార్స్ పెట్టి ప్రైవేటర్స్ డెవలప్ చేస్తున్నారు. కానీ కాదు, ఆంధ్రప్రదేశ్లో తమాషా ఏంటంటే ప్రభుత్వం డెవలప్ చేయాల్సిన వాటిని ప్రైవేట్కి అప్పచెబుతున్నారు. ప్రైవేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుని డెవలప్ చేసుకుంటా వెళ్ళేటికి సదుపాయాలు ఆ సందర్భాన్ని బట్టి డబ్బులు వసూలు చేసి, పన్నులు వసూలు చేసి సదుపాయాలు కల్పించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళు చేయాల్సిన పనేమో ప్రభుత్వం, ప్రభుత్వం చేయాల్సిన పనేమో ప్రైవేట్. రైట్, థ్యాంక్ యూ. విద్య, ఆరోగ్యమేమో ప్రైవేట్ వాళ్ళకి, అది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమో గవర్నమెంట్. రైట్, ఓకే. విష్ణు గారు సంక్షిప్తంగా చెప్పండి. సామాన్యులకు ధరాఘాతం అని వాళ్ళ వార్త వచ్చింది. చక్కెర అన్ని ధరలు పెరిగిపోయినట. మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ అబద్ధం అని చెప్పి ఇవాళ వార్త వచ్చింది. ఈ రెంటి మీద మీ కామెంట్ ఏంటి? సార్, ఇప్పుడు పంచదార, అలాగే సంబంధించినటువంటి బెల్లం, మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, పాలు, పెట్రోల్, డీజిల్ మొత్తం ఇవన్నీ కూడా దాదాపుగా 25 నుంచి 50% వరకు పెరిగాయి సార్. సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం కళ్ళప్పకిచ్చి చూసింది, ఇంటర్వ్యూన్ కావట్లేదు. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా, లేకపోతే అధిక ధరలకు అమ్మాలనే ప్రయత్నం జరుగుతుందా, ఉత్పత్తి లేదా ఏంటి అనే దాని అసలు సివిల్ సప్లైస్ మీద ప్రజలకి ధరలని తగ్గించడంలో ఘోష ఒక నెల రోజులుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నా ఎటువంటి చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి దాఖలలో దాన్ని గాలికి వదిలేసింది. రైతు బజార్ల దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా.
అట్లాగే ఇప్పుడు మనం ప్రధానంగా చర్చించుకునే అంశం ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ గురించి. సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తా ఉన్నాం పదే పదే, ఇప్పటికీ కూడా అప్పులు ఒక పక్క చేస్తానే, రాష్ట్ర బడ్జెట్ నుంచి వడ్డీలు కడతానే ఇప్పటికీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ఏ రకంగా అవుతుంది? సెల్ఫ్ ఫైనాన్స్ అంటే దాని కాళ్ళ మీద అది నిలబడాలి. అక్కడ కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్ లేకపోతే అక్కడ కట్టినటువంటి రోడ్లు కానీ ఇదేమైనా ఉపయోగపడేది ఉందా? ఎవరికైనా ఉపాధి కల్పించే పరిస్థితి ఉందా? రాజధాని అంటే ఏంటి? ఉపాధి సంబంధించినటువంటి అందరూ అక్కడికి చేరితే అక్కడ ఏదైనా ఉపాధి దొరుకుతుందని వెళ్ళేటటువంటి పరిస్థితి. కానీ అప్పులు, వడ్డీలు, లేకపోతే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవటము, ఈరోజు 53,000 ఎకరాల నుంచి 2 లక్షల ఎకరాల దాకా పోవటము, ప్రతి సందర్భంలోనూ అప్పులు చేయటము, కౌళ్లు కట్టడము, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇవన్నీ చేయటం, ఇదంతా కూడా ఒక గందరగోళానికి తెరదీస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సూచించారో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదు కాబట్టి మీరు మావిగన్ రూపంలో రండి, ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూపంలో రండి, 3 నగరాలు కలిపి మీరు చేయండి అని చెప్తే అది కూడా నచ్చట్లేదు. కొన్ని కన్ఫ్యూజన్లో ఉంది ప్రభుత్వము. ఎందుకంటే ఒక పక్కన విజయవాడ, గుంటూరు కూడా మావిగన్న అంటారు, ఏదంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో. ఒక పక్క అప్పులు చేస్తా ఉన్నారు, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కడతా ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి దీంట్లో ప్రభుత్వం అనిశ్చితమైనటువంటి పరిస్థితులు ఉంది. నిన్న మొన్న అక్కడ చూశాను నేను, కృష్ణానది నుంచి విజయవాడ నుంచి కిందకి అమరావతికి మెట్రో రైలు తీసుకెళ్తారంట కృష్ణానది కింద నుంచి. ఈ రకంగా ఆలోచన చేస్తే ఎవరికి ఉపయోగకరంగా ఆలోచనే కదా సార్. నేను ఒకటే చెప్తున్నాను, ఆలోచనలే. రైట్ పురుషోత్తం గారు, నేను ఒకే ఒక పాయింట్ చెప్తాను ఫైనల్ గా. చెప్పండి. అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే మొన్న శాసనసభలో అమరావతి గురించి పూర్తిగా మనందరికన్నా కూడా ఎక్కువ మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి మంచినీరు లేదని, డ్రైనేజీలు లేవని, కనెక్టివిటీ లేదని, ఇప్పటికే 50,000 కోట్లు అప్పు తెచ్చి డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి తరుణంలో ఆ ఎమ్మెల్యే మాట్లాడాడంటే అది పబ్లిక్ ఒపీనియన్ కింద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అమరావతి పరిస్థితి సెల్ఫ్ ఫైనాన్స్ కాదు, సెల్ఫ్ గోల్ లాగా కనబడతా ఉంది. రైట్, నిజంగానే అది వాస్తవం. ఏది ఆయన ఎమ్మెల్యే గారు చెప్పిన తీరు కానీ ఇవన్నీ కూడా చూస్తే అది అనిపిస్తుంది. రైట్ పురుషోత్తం గారు, మీరు ప్రస్తావించినట్టు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రైవేట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళు చేసిన ప్రభుత్వానికి ఇట్లా తయారైంది రాష్ట్ర రాజధాని. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, సెక్రటరీ ఎంత ప్లేస్ ఉంది హైదరాబాద్ లో. ఇక్కడ ఆల్రెడీ ఉన్నట్టునే మళ్ళీ కడుతున్నారు, అది విశేషం. అదే మళ్ళీ పెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఎంత అవసరం ఉంది? మీరు హైదరాబాద్ అడిగారు కాబట్టి చెబుతున్నాను సార్. నాకు ఉన్న సమాచారం ప్రకారం గతంలో కూడా అనేక ఆర్టికల్స్ రాసినప్పుడు 235 ఎకరాల్లో, లేదు 500 ఎకరాలు అనుకుందాం, నాకు తెలిసి 235 ఎకరాల్లో మొత్తం హైదరాబాద్లో ప్రభుత్వ ఆఫీసులన్నీ ఉన్నాయి. అది వేరే చోట చోట పెడితే అది కూడా తగ్గిపోతుంది. కాబట్టి 200 ఎకరాల్లో జరగాల్సిన అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి 20,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు వేలం వేరిలాగా వెళ్తున్నారు. దీని యొక్క పర్యవసానాలు ఏమవుతాయి? ఇప్పుడు 4.5 లక్షల కోట్లు అప్పు చేస్తే గానీ ఆ కొత్తగా తీసుకునే 2 లక్షల ఎకరాలకి సాధ్యం కాదు. వస్తువులే కల్పించలేరు. 47,000 కోట్లు ఇప్పటికీ అప్పు చేయాలంటున్నారు. 12,000 కోట్లు పెట్టేశారు, ₹1 రాదు. నేను గ్యారంటీకి చెప్పగలను, జగన్ గారు అందుకే మావిగన్ ఎందుకు పెట్టారంటే వారు ఎన్ని సెల్ఫ్ మాటలు మాట్లాడుకున్నా ఆచరణలో అది సాధ్యం కాదు. అది మొత్తం ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిందే. కాబట్టి అది భారం అవుతుంది రాష్ట్రానికి, ప్రయోజనం లేదు, అవసరం లేదు. కాబట్టి రాష్ట్రానికి ఎంత అవసరం మన స్తోమత ఇంపార్టెంట్. కొమ్మినేని గారు, నా లెవరు కారు అనుకున్నప్పుడు నేను స్పెషల్ ఫ్లైట్ లో పోతానంటే ఎట్ట సాధ్యం అవుతుంది? పోవడం తప్ప అంటే తప్పేం కాదు. నా స్తోమత ఏంటనేది చూసుకోవాలి. రాష్ట్ర స్తోమత ఎంత? మీరు ఉద్యోగులకు జీతాలు వచ్చి 90% అయిపోయింది అంటారు. మరి ఎక్కడ ఎందుకు వర్తించదు ఆ సిద్ధాంతం? రాష్ట్రం అంతా ఒకే సిద్ధాంతం, డబ్బులు లేవు. ఆడికి వస్తే మాత్రం ఆ సిద్ధాంతం వర్తించదు. ఇది ఎక్కడ పంచాయతీ అర్థం కాదు. ఇది భారం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది, లేకపోతే రాజధాని కట్టలేరు, రాష్ట్రానికి భారం అవుతుంది. అవును, రైట్. పురుషోత్తం రెడ్డి గారు, మల్లా విష్ణు గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.